సాయిరామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. సాయినాథుని దయ వలన ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడ ఉన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే, ఈరోజు గురువారం చూడగానే నా చేతిలో ఉన్న విభూదిని తీసుకుని నీ నుదుటిన ధరించు. తప్పకుండా నువ్వు ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నీ జీవితంలో నువ్వు తెలుసుకోబోతున్నావు అని ఒక శుభవార్తను తప్పకుండా వింటావని సాయినాథుడు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్. బాబా వారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలి అనుకుంటున్నారు అనేది మనం సాయినాథుని మాటల ద్వారానే తప్పకుండా తెలుసుకుందామండి. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతగా సపోర్ట్ చేయండి. సాయినాథుని సందేశాన్ని మనం 10 మందికి పంచడం వల్ల వాళ్ళ జీవితాలలో కూడా కొత్త వెలుగును చూస్తారు, మనం వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళము అవుతాము. అంత మాత్రమే కాదండి, మనకు కూడా బాబావారి దయా కరుణ అనేది మనకు లభిస్తుంది. తప్పకుండా మరికొంతమందికి షేర్ చేస్తారు కదా. మరి మన సాయినాథుని సందేశం తెలుసుకుందామా? మరి సాయినాథ బాబా, ఎన్నాళ్ళు మాకు ఈ కష్టమైన పరిస్థితి, ఇటువంటి పరిస్థితి మాకే ఎందుకు రాసిపెట్టి ఉంచావు తండ్రి? ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలి? భరించలేకపోతున్నాం బాబా, రక్షించు. ఇక మా జీవితంలో ఎలాంటి బాధలు భరించాల్సిన అవసరం మాకు ఇంకెన్ని రోజులు? అసలు మాకు సంతోషకరమైన రోజులు ఉన్నాయా తండ్రి? పగవారికి కూడా ఎటువంటి కష్టాలు ఎప్పటికీ పెట్టవద్దు బాబా. నువ్వు మమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతావని మా ఆశ. నువ్వు మాకు ఉన్నావు కనుకనే ఈ రోజు వరకు ఇలా జీవించగలిగాము. కానీ ఈ కష్టాలు తట్టుకోవడం ఇంకా మా వల్ల అవడం లేదు. ఏదైనా ఒక దారి చూపించు తండ్రి. ఇంకెన్ని రోజులు ఇలాంటి జీవితాన్ని మేము గడపాలి? అసలు మాకు మంచి రోజులు ఉన్నాయా లేదా? అందరికీ ఎన్నెన్నో ఇస్తూ ఉంటావు, కానీ మేము అడిగిన చిన్న చిన్న కోరికలను కూడా మేము తీర్చుకోలేకపోతే ఇక మా జీవితం ఎందుకు? మేము బ్రతుకుతున్నామనే కానీ ఒక సంతోషం లేదు, ఒక మంచి శుభవార్త లేదు. ఎప్పుడూ కూడా ఇలాంటి జీవితాన్ని గడపాలని విరక్తి వస్తుంది. మాకు జీవితం మీద విరక్తి వచ్చి అసలు బ్రతకాలని ఆశ కూడా మాకు లేదు అని నువ్వు బాధపడుతున్నావు కదా తల్లి. నేను చెప్పే ప్రశ్న, అడిగే ప్రశ్నకు నా సమాధానం ఎందుకు అంతకు కృంగిపోతున్నావు? నీ కష్టాలు నీకు చాలా బాధనే కలిగించాయి, అది నేను చూస్తూనే ఉన్నాను. ఎంతో ఓర్పుగా ఏనాటికైనా ఈ కష్టాల నుండి బయటపడతానని నమ్మకంతో మీరు జీవించటం నేను చూస్తున్నాను. ఎంత ఓపిక గల గుణవంతుడివి నువ్వు, ఎంత ఓపిక గల గుణవంతురాలివి. ఏనాటికైనా ఈ కష్టాల నుండి బయటపడతావని నమ్మకంతో మీరు జీవించటం నేను చూశాను. నువ్వు ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరుని అలవరుచుకుని జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను అనుభవించావు. ఎంతో ఓర్పుతో జీవించావు. కర్మానుసారం కొంతకాలం కష్టాలు అనుభవించవలసి వస్తుంది. ఆ కర్మానుసారమే కొన్నిసార్లు తక్కువ కష్టాలు, ఎక్కువ కష్టాలు అనుభవించవలసి వస్తుంది. అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా సరే కష్ట సుఖాలు అన్నవి రావడం అన్నవి సహజమే కదా. కాకపోతే నిరంతరం బాధలు పడుతూ ఉన్నప్పుడు ఏ మనిషికైనా ఇటువంటి భావమే కలుగుతుంది. ఏ మనిషికైనా ఇటువంటి కష్టాలు అనేటివి అనుభవించాలంటే అనుమానంగానూ వస్తుంది. ఎందుకంటే మాటలు చెప్పినంత సులువు కాదు. జీవితాన్ని వెళ్ళదీయడం అన్నది కుదరదు కదా. ఒక జీవితం గడపాలి అంటే ఆ కుటుంబ పోషణకు, మంచి చెడులకు ఎన్నో అవసరమైన ఆదాయాలు కూడా కావాల్సి ఉంటుంది. కుటుంబం కోసం పోరాడాల్సి వస్తుంది అనే తపన ఉన్నప్పుడు నీ దగ్గర కనీసం ₹1 కూడా లేని పరిస్థితి, ఆదాయం లేనప్పుడు ఏ మనిషికైనా కుటుంబాన్ని పోషించడం కష్టతరంగానే ఉంటుంది కదా. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎంత సంపాదించినా సరే నువ్వు కొంత కూడా దాచుకోలేకపోతున్నావు. ఎన్ని లక్షలు, ఎన్ని వేలు వచ్చినా సరే నువ్వు వాటిని వచ్చినట్లు వెళ్ళిపోతున్నాయే. నువ్వు అర్థం చేసుకోలేక గందరగోళంలో నీ జీవితం అనేది గడుపుతూ ఉన్నావు. ఇన్ని రోజులు ఎంతో ఓర్పుతో నమ్మకంతో ఎదురు చూశావు. ఇంకొన్ని రోజుల్లో అంతా బాగుంటుంది తల్లి. అతి కొద్ది రోజుల్లోనే నీకు మంచి జరగబోతుంది. నీకు పీడిస్తున్న కష్టాలన్నీ కూడా చెల్లా చెదురైపోయి ఆ స్థానంలో నీకు సంతోషాలు వస్తున్నాయి. నమ్మకంతో ఓర్చుకో, ఓర్పుతో ఉండు. ఇన్ని రోజులు ఉన్నావు కదా,
ఇంకా కొద్ది రోజులు ఉండలేవా చెప్పు? ఇవి నీకు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ సంతోషాలు అనేటివి ఈ బాబా మీద నమ్మకం నీకు ఉంది కదా అని అనుకోవద్దు. ఈ ఖచ్చితంగా నీకు ఆదాయ మార్గాలు అనేవి చాలా గొప్పగా మారబోతున్నాయి. ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు నీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను. అన్ని రకాలు కూడా నువ్వు పట్టిందల్లా బంగారంలాగా కలిసి వస్తుంది. నీ కుటుంబంతో కలిసి నువ్వు జీవితాంతం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉంటావు. ఈ బాబాపై పూర్తి విశ్వాసంతో ఉండు. ఈ సాయినాథుడు నీకు ఎప్పుడూ మంచి జీవితాన్ని అనుగ్రహిస్తానని పూర్తిగా నన్ను నమ్ము. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు ఎప్పుడు కూడా నిష్కల్మషమైన మనస్సుతో మంచి ఆలోచనలతో జీవించాలి. అవి మీకు మేలు చేస్తాయి, మీ సాటి వారికి మేలు చేస్తాయి. ఎప్పుడు కూడా అవతల వారికి ఏ విధమైన మాటలతో కూడా బాధించకూడదు. మీకు వీలైతే 4 మంచి మాటలు చెప్పి వారిని ఆనందపరచండి. అది కూడా వీలు కాకపోతే వాళ్ళని బాధ పెట్టకుండా ఉండండి. అంతేకాని మీకు అంతా కూడా చక్కగా జరుగుతుంది కదా అని అవతలి వారిని మాటలతో ఎప్పుడూ కూడా నువ్వు బాధించవద్దు. మరి మీకు ఏం చేయడం ఇష్టం లేకపోతే మౌనంగా ఉండండి. అది కూడా ఎంతో మేలు చేస్తుంది. మీకు అవతల వారిని కూడా వాడే మాటల వల్ల వారి మనసు చాలా నొచ్చుకుంటుంది కదా. ఒక్కసారైనా మీరు అనుభవిస్తే కదా తెలిసేది. ఆ పనులు మీరు పాపకర్మలని తెచ్చిపెడతా. ఎదుటివారిని సహాయపడటంలో ఉన్న ఆనందం ఒకసారి మీరు అనుభవించి చూస్తే అది మీకు ఎంతో ప్రశాంతతను కలుగజేస్తుంది. ఏదో ఒక సమయాన మీకు ఆ సమయం అనేది లాభం చేకూరుస్తుంది. కానీ మీరు చేసింది ఇసుక రేణువంత అయినా కూడా సరే మీకు అది కొండంతగా పెరిగి తిరిగి మీకు పాపం రూపంలో వస్తుంది. మీరు ఎవరిని బాధ పెట్టకూడదు. పుణ్యం అయినా సరే ఏదైనా చేస్తే అది మీరు పొందుతారు. చాలామంది అనుకుంటూ ఉంటారు మనం చేసే పాపాలకు ఆ భగవంతుడు చూడట్లేదు అని. అలా ఎప్పటికీ అనుకోవద్దు. నువ్వు ఏ పని చేసినా సరే నీ అడుగడుగును భగవంతుడు ప్రతిక్షణం గమనిస్తూనే ఉంటాడు. మీ ఇష్టం మంచి చేస్తే మీరు మంచిని పొందుతారు, చెడు చేస్తే చెడు పొందుతారు కదా అని మీకే వదిలేస్తున్నాను. మీరు ఏ పనులు చేస్తే మీరు సంతోషంగా ఉండగలరు, ఏ పనులు చేయడం వల్ల మీరు నష్టపోతారు, ఆ పనులన్నీ నేను మీకే అప్పగించేస్తున్నాను. నేను ఈ విధంగా అంటున్నప్పుడు మీకు అనిపిస్తుంది కదా, చెడ్డవారందరూ బాగానే ఉన్నారు కదా బాబా, వారు చక్కగా మంచి జీవితం అనుభవిస్తూ ఉన్నారు, జీవితాన్ని ఎప్పుడు కూడా చక్కగా జీవిస్తున్నారు. మీరు అనుకున్నది, మీరు కనిపించేది, మీరు చూసిన దాన్ని బట్టి మీరు మాట్లాడుకుంటున్నారు బిడ్డ. దేనికైనా సమయం వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది మంచివారిగా బ్రతుకుతున్నారా, ఎలా ఉన్నారు, చెడ్డవారిగా బ్రతికిన వారు ఎలా ఉన్నారు అనేది. కొంతకాలంలో మీకు అవకాశం అనుభవం అవుతుంది. నిజంగా ఎలాంటి కర్మలు అలాంటి శిక్షలు అనుభవించక తప్పదు. మనం చేసిన పాపకర్మల జీవితాన్ని ఎలా అనుభవిస్తున్నామనే తప్పకుండా తెలుసుకుంటారు. మీ అందరికీ మంచి మనసు కలిగి నలుగురికి సహాయపడే గుణం అలవాటు అవ్వాలని, అందులోనే ఆనందం పొందుతూ మీ జీవితంలో ఎంతో మంచి స్థాయికి వెళ్ళాలని నా ఆశీస్సులు మీకు నేను అందిస్తూ ఉన్నాను. మీ ఇంట ఖచ్చితంగా ఒక శుభకార్యం జరగబోతోంది. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభకార్యం తప్పకుండా నెరవేరుతుంది. అది ఎప్పుడో ఇంకెప్పుడో కాదు, కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో ఒక ఊహించినటువంటి శుభవార్తను నువ్వు తప్పకుండా వింటావు. నీ చేతి నిండా డబ్బు ఉండి కూడా నువ్వు కొనుగోలు చేయాలనుకునేవి కొనుగోలు చేయలేకపోయావు కదా. ఇప్పటికి ఎన్నోసార్లు ప్రయత్నం చేసి విఫలమయ్యావు కూడా. నీకు మనసులో ఒక విరక్తి కలిగి ఆ ప్రయత్నం మానుకుందామని అనుకుంటూ ఉన్నావు కదూ. కానీ నువ్వు కొనాలనుకున్నది, నీకు ఎంతో ముఖ్యమైనది, ఇష్టమైనది కూడా, పోనీ దానికి సరిపడా ధనం లేదా అనుకుంటే నువ్వు ఎంతో జాగ్రత్తగా దానికి అవసరమైన ధనాన్ని కూడా పోగు చేసుకున్నావు. అయినా కూడా అది కొనలేకపోయావు కదూ. నువ్వు కొనాలనుకున్నది సమాజంలో నీకు ఉపయోగపడుతుంది, పెరిగిపోతుంది, అది నీకు ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. అందుకనే నువ్వు అంతగా అది కొనాలని అనుకుంటున్నావు. అయితే నువ్వు ఇప్పటి వరకు ప్రయత్నించావు కానీ సరైన సమయంలో ప్రయత్నించలేదు. సమయం అనుకూలంగా లేకపోవడంతో నీకు ఆ పని అవ్వలేదు. ఒకవేళ నీకు ఆ పని పూర్తయి ఉంటే కనుక నువ్వు కొన్నది నీకు మంచి నుంచి దూరమయ్యే ప్రమాదం ఉంది కనుకనే
కొనలేకపోయావు. అందుకని ఇన్ని రోజుల్లో నేను నీకు ఆ పని జరగకుండా ఆపాను. అది ఏ సమయంలో నీ దగ్గరకు వస్తే జీవితాంతం నిన్ను అంటిపెట్టుకుని ఉంటుందో ఆ సమయంలో నీకు అంతా అది లభించాలని నా తాపత్రయం బిడ్డ. అందుకని ఇన్ని రోజులు నువ్వు ఎంత బాధపడుతున్నా కూడా నేను ఆ పని జరగనివ్వలేదు. ఎందుకంటే నా బిడ్డల రక్షణ కొరకు, నా పిల్లల సంతోషం నాకు ముఖ్యం కదా. ఒకరోజు ఆలస్యమైనా అవ్వవచ్చు, కానీ నువ్వు కోరుకున్న దానికంటే ఇంకా మంచిది నీకు లభించబోతుంది. అందుకని ఇన్ని రోజులు నిన్ను ఆపాను. ఇప్పుడు నీకు మంచి సమయం వచ్చేసింది. అది ఈరోజు నువ్వు కొనగలవు అన్నప్పుడే నేను నీ దగ్గరకు ముందుకు తీసుకొస్తాను. నువ్వు కొనుగోలు చేసి అది జీవితాంతం నీ దగ్గర ఉండేలా చేస్తున్నాను. ఎందుకంటే ఇక నీకు ఒక సమయం అనేది ఆసన్నమైనది కదా. అందుకే నువ్వు ప్రయత్నించినా నువ్వు అది కొని ఉంటే, అది నేను ఉండి ఉంటేనే వెంటనే దూరం అయిపోయేది. అందుకనే ఇప్పుడు నీకు మంచి సమయంలో నీకు అందించగలుగుతున్నాను. ఇకపై నువ్వు ఎప్పుడు కూడా ఏది కొనుక్కోవాలి అనుకున్న వెంటనే దానికి ధనం సమకూరుతుంది. అది ఏ రోజు అన్నది నీకు ఖచ్చితంగా చెప్తాను. ఈ గురువారం రోజున నువ్వు ఆ పనిని ప్రారంభించు. నువ్వు ఏదైతే కొనాలని అనుకుంటున్నావో ఆ పనికి నువ్వు పునాది అనేది మొదలుపెట్టు. తప్పకుండా నీకు మంచి రోజు అనేది ఉంది కనుక ఆ పని నెరవేరుతుంది. నువ్వు ఎంతో కలిసి వచ్చే రోజు, అది నీకు అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది. కనుక నువ్వు కొనుగోలు చేయాలనుకున్నది ఏదైనా సరే ఆ రోజు వెళ్ళి కొనుగోలు చేసుకో. నీకు అంతా మంచి జరిగిద్ది. ఇకపై నువ్వు సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను. జీవితంలో సంతోషమయం చేసుకోవడానికి ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు కదా, కానీ బాబా చెప్పిన దారిలో వెళ్తే కనుక నువ్వు ఖచ్చితంగా అన్ని సుఖాలను అనుభవిస్తావు. మరి విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయి చాలా ఇబ్బందులు పడుతున్నావు కదా. ఆ అప్పుల బాధ నుండి కూడా నీకు నీ సమస్యలన్నింటికి కూడా పరిష్కారం అనేది నేను లభించేలా చేస్తున్నాను. నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో ఊహించినటువంటి ధనాన్ని సంపాదనను అనుభవించావు కదూ. ఇక ఏదైనా సరే విజయం సాధించాలి అంటే ప్రయత్నం అన్నది ఎంత అవసరమో ఓర్పు సహనము అన్నది కూడా అంతే అవసరం కదా. ఏదైనా సరే నువ్వే మొదలు పెట్టగానే విజయ తీరాలు చేరిపోయి నిన్ను పై స్థాయిలో కూర్చోబెట్టదు కూడా. నువ్వు ఏ పని మొదలు పెట్టినా మొదట ఒక్కొక్క అడుగుతోనే ముందుకు వెళ్ళు. కానీ నేను కష్టపడడం మొదలు పెట్టగానే నేను అనుకున్నది ఫలితాలు నా చేతికి అందాలని అనుకుంటే మాత్రం అది ఎన్నటికీ అత్యాశే అవుతుంది. ఒకవేళ అలా జరిగిన వారికి ఎవరికైనా నువ్వు చూసుంటే అది న్యాయబద్ధమైన శ్రమ కాదు అని గుర్తుంచుకో. దాని వెనుక వారు ఏదైనా తీరులో ఏదో అన్యాయమైన పనులు, అక్రమమైన చర్యలు చేసి ఉంటారు. అలా ఉండి ఉంటాయి కనుక వాళ్ళు ధనాన్ని ఎక్కువ పోగేసుకుని ఉంటారు. దర్జాగా ఆర్భాటంగా పైకి కనిపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ మనసులో ఉన్నదంతా ఎంతో రకమైన బాధను అనుభవిస్తూ ఉంటారు. మేము అలాంటి డబ్బును సంపాదించినా కూడా మాకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని కానీ మంచి జీవితాన్ని కానీ ప్రసాదించలేదు. మేము ఇంత ఏమీ తినలేకపోతున్నాం, మేము ఏం చేయగలం చెప్పు అని ఎంత ఉన్నా ఏమి లాభం అనే మనశ్శాంతిని వాళ్ళు పొందలేకపోతూ ఉంటారు. అలాంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వారే అతి సులువుగా సంపాదన మార్గం పెంచుకోగలరు. కానీ అంతేగాని నువ్వు అనుకున్నంత సులువు కాదు, మంచిది కూడా కాదు. అది ఎంత త్వరగా వారికి చేరిందో అంత త్వరగా వారి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే వారికి నలుగురిలో సంస్కారహీనులను కూడా చేస్తుంది. కానీ నిజాయితీగా శ్రమించేవాడికి విజయం రావడం కాస్త ఆలస్యమైనా కావచ్చు, అది వాడికి జీవితాంతం అంటిపెట్టుకుని ఉంటుంది. అది గుర్తు పెట్టుకో. నువ్వు నలుగురిలోని అటువంటి వారికి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి, గౌరవ మర్యాదలు లభిస్తాయి. నువ్వు అనుకుంటున్నది నిజమే. ఇప్పుడు ఎవరైనా ధనమే చూస్తున్నారు. నిజాయితీ ఉండేవారిని ఎవరు పట్టించుకోరు. వారు ఎలా సంపాదించినా ఏమి ధనవంతుడైతేనే అందరూ గౌరవిస్తారని అనుకోవచ్చు, కానీ అది ఎంతవరకు ఆ గౌరవం ఉంటుందో నీకు తెలుసా? వాడి దగ్గర డబ్బు ఉన్నంత వరకే. ఏదైనా చెడ్డ పేరు వచ్చి వాడు ధనహీనుడైతే ఆ క్షణమే వారి నుంచి అందరూ దూరంగా వెళ్ళిపోతారు. కానీ నీతి నిజాయితీతో నిలబడిన వారు మొదట ఎవరు అండగా లేకపోయినా, అండదండలు ఎప్పుడూ లేకపోయినా వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక మంచి స్థాయికి చేరి నలుగురిలో గౌరవ మర్యాదలు తెచ్చుకుంటున్నప్పుడు ఆ గౌరవ మర్యాదలతో పాటు పేరు ప్రతిష్టలు కూడా, అలాగే వారిపైన ఉన్న గౌరవం ఎన్నటికీ ఎలాగూ ఉండిపోతుంది. కావున నువ్వు ఏ ప్రయత్నం కొనసాగిస్తూ మధ్య మధ్యలో ఏవేవో ఆలోచనతో ప్రయత్నం ఆపడం చేయకు. దానివల్ల నీకు ఆలస్యం అవుతుంది, కానీ ప్రయోజనం ఉండదు. నువ్వు ఏ పనిలో సర్వస్వం చూసుకో. నువ్వు అనుకున్న విజయ తీరాలు అతి త్వరలోనే చేరుతావు.
జీవితాంతం సుఖ సంతోషాలతో జీవిస్తావు. నువ్వు నీ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. దయచేసి ఎవరిని బాధ పెట్టే పనులు మాత్రం చేయవద్దు. ఎవరిని సంతోషపెట్టాలి అని నువ్వు చేతనైతే అలా ఉండు, కానీ మౌనంగా ఉంటే చాలు. మనస్సు నిగ్రహంలో ఉంచుకోవడం అన్నది ఎంతో సాధన చేస్తే కానీ వచ్చే అలవాటు కాదు. నీవు పడిన ఇబ్బందులు, నీ పరిస్థితులతో దృష్ట్యా నీకు ఆ స్వభావం సహజంగానే వచ్చేసింది. నీవు ప్రతిరోజు ప్రతి కోరికను మనసులో దాచుకుంటూ నీ మనస్సును నీ ఆధీనంలో ఉంచుకుంటున్నావు కనుకనే, ఎందుకంటే చూసిన ప్రతి వస్తువు వెనుక పరుగులు పెట్టే ఇది నీకు లేదు. ఆ విషయం నీకు తెలుసు. నిజమే, నువ్వు ఎన్నో కోరికలు అణిచిపెట్టుకుని జీవితంలో గడుపుతున్నావు. జీవితంలో ఎదగడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నావు. నీవు అనుకున్న స్థాయికి ఎదిగే వరకు నువ్వు కోరుకున్న కోరికలన్నీ అదుపులో పెట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. అలాగే ఆ ప్రయత్నంలో విజయం సాధించావు కూడా. ఇక నువ్వు సాధించవలసింది నీ ఆర్థిక పరిస్థితిని పెంచుకోవడమే. దానికోసం నువ్వు ప్రయత్నాలు అయితే మొదలుపెట్టి చాలా రోజులైంది, కానీ ఇప్పటివరకు ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు. కానీ ఇక నుండి నీకు ఆర్థికపరమైన విజయాలు తప్పకుండా లభిస్తాయి. నువ్వు ఏ విధంగా అయితే జీవితాన్ని జీవించాలి అని అనుకుంటున్నావో ఆ విధంగా నువ్వు ఇక నుంచి జీవించగలుగుతావు. నీలో ఉన్న సుగుణం ఏమిటంటే, నీ కళ్ళకు నచ్చిన ప్రతిదీ నీకు కావాలని అనుకోవు. నీవు ఇంతవరకు అవసరం ఉందో అంతవరకే నీకు కావలసింది ఆలోచించి నీ మనసును అదుపులో పెట్టుకుని స్థిమితంగా ఉంచుకోగలుగుతావు. ఇతరులను కూడా బాధ పెట్టవు. అలాగే వస్తువులు నేను ధరించలేకపోతున్నానే, అలాంటి జీవితాన్ని నేను గడపలేకపోతున్నానే అని నువ్వు ఎప్పుడు కూడా అనుకోలేదు. ఉన్నదానితో సంతృప్తి చెందే గుణవంతురాలివి నువ్వు. అయితే మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి కోరికలు సహజమే. ఇలాగే ఆ కోరిక నెరవేరినప్పుడు మనసుకు కూడా సంతోషంగా ఉంటుంది. అయితే నీకు అలాంటి అనుభవించలేదన్న బాధ నీకు ఉంటుంది. ఇకపై నువ్వు ఎటువంటి బాధపడవలసిన అవసరం లేదు. నీకు ఆర్థిక విజయం అనేది లభించబోతుంది. ఆర్థికంగా నువ్వు ఒక మంచి స్థాయికి చేరబోతున్నావమ్మా. ఇన్నాళ్ళుగా నువ్వు అదుపులో ఉంచుకున్న నీ మనసుకు కాస్త ఉపశమనం అయితే తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే నీకు ఇప్పుడు ధనానికి లోటు ఉండదు కనుక అత్యవసరమైనది, నీకు సంతోషం కలిగించేది ఏదైనా సరే నువ్వు ఆనందంగా కొనుక్కునే శక్తిని నీకు ఇకపై ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. కనుక నువ్వు ఇక నుంచి సంతోషంగా జీవించు. నీకు ఎల్లప్పుడూ కూడా సంతోషకరమైన జీవితాన్ని నేను ప్రసాదిస్తాను. తప్పకుండా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నీకు చేరుతీరుతుంది. ఇదిగో తీసుకో, నువ్వు ఇన్ని రోజులు కోల్పోయినవన్నీ నీకు అందిస్తున్నాను. ఇక నీ యొక్క కష్టాలు తొలగిపోయి సుఖంగా జీవిస్తావు. నీ కుటుంబానికి నీకు ఇవ్వవాలని కలుగుతున్న ప్రతిదీ అందించు. వారి ఆనందం చూసి మురిసిపోతావు. కల్మషం లేని నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం. నువ్వు అడిగే ప్రతి కోరిక కూడా న్యాయమైనదే. అన్నిటికంటే నువ్వు ఏది కోరుకున్నా ఉన్నది ఉన్నట్లు చెప్తావు. నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచే జరుగుతుంది. నీ దగ్గర నాకు ఇవ్వడానికి ఏమీ లేదని, ఏమి కానుక ఇవ్వలేకపోతున్నానని నువ్వు బాధపడుతున్నావు కదూ. నువ్వు నాకు ఏమీ ఇవ్వనక్కరం లేదు సరి. నేనే నీకు సమస్తం సమకూరుస్తాను. నీకు ఏమి కావాలో నీకు కావలసినప్పుడు నేను నిన్ను అడుగుతాను. అయితే నీ నుంచి నాకు ఏమీ అవసరం లేదు, కానీ శ్రద్ధ సబూరిని అలవర్చుకుని జీవితంలో సంతోషంగా ఉండడమే నాకు కావలసింది. ఏదైనా సరే నీ నుంచి నేను ఆశించేది కూడా అదే. శుభవార్తలు అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు బిడ్డ. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. నీ ఓర్పు పట్టుదల ఇవే ఈరోజు నీ విజయానికి కారణం. సంతోషంగా ఉండు. నువ్వు ఏ కోరికల కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో ఆ శుభవార్త అనేది నీకు ఈ రోజున జరుగుతుంది. మనసును కష్టపెట్టుకోకు. నువ్వు అనుభవిస్తున్న అవమానాలు అవన్నీ శాశ్వతం కాదు. అవన్నీ తట్టుకుని నిలబడే శక్తిని నేను నీకు ఇస్తాను. మాటలతో నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టిన వారికి ఇదే పెద్ద శిక్ష. నువ్వు మౌనంగా ఉండు. మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా జీవిస్తారు. మీ అందరికీ నా ఆశీస్సులు. నా విభూదిని ఎప్పుడు కూడా ధరిస్తూ ఉండండి. బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా మీ నుదుటున నా విభూదిని పెట్టుకోవడం వల్ల అది మీకు శ్రీరామరక్షగా సహాయం చేస్తుంది. మీ జేబులో కానీ మీ పర్సులో కానీ ఎప్పుడైనా సరే పిల్లల బ్యాగులో కానీ మీరు విభూదిని కొంచెం పెట్టే బయటకు వెళ్ళినట్లయితే మీరు ఆ పని జరగాలని, మాకు ఆ సంకల్పం జరగాలి, మాకు ఆ కార్యం నెరవేరాలి అని మనసులో తలచుకుని ఒక్కసారి మనస్ఫూర్తిగా తలచుకుంటే చాలు. మీకు అన్నిటికంటే మీకు ఏదైనా
ఏదైనా అనుకుంటున్నారో అది తప్పకుండా మీకు జరిగి తీరుతుంది. నా మాటగా చెప్తున్నాను. శ్రద్ధగా విని నేను చెప్పిన పనిని చెప్పినట్లు చేసుకుంటే కనుక మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. మీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు మనకు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి సాయినాథుడు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మరి మన ఛానల్ని ఎవరైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇంకొంతమందికి రీచ్ అయ్యే విధంగా లైక్ అనేది మీరు ఇవ్వగలుగుతారని ఆశపడుతున్నాను. మీరు వీడియోకి షేర్ చేసినట్టయితే చిన్న ప్రయత్నం అండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా కనుక చూస్తూ ఉన్నట్లయితే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా ఈవినింగ్ సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.